బొమ్మల కొలువు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారట. అలా ఓడిపోయిన వారు రాక్షసుల ధాటికి తట్టుకోలేక యుద్ధ భూమి నుండి దూరంగా అడవిలోకి పారిపోయారట. వెళ్ళి ఘోర తపస్సు చేశారట. అలా కొన్ని సంవత్సరాలకి ఒక విజయదశమి రోజు నాడు ఆ జగన్మాత ప్రత్యక్షమై పురుషులందరికీ ఆయుధాలు, స్త్రీలందరికీ రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చిందట. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఒక కొత్త ఉత్సాహంతో రాక్షసుల మీదకి మరలా యుద్ధానికి వెళ్లారట. దేవతలు విజయాన్ని సాధించారట. ఆనాడు స్త్రీలు తమకు లభించిన దేవతా విగ్రహాలన్నిటినీ ఒకచోట కొలువుగా పెట్టి పూజించారట. అదే ఈ బొమ్మల కొలువు. అంతేకాదు, ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు సారెతో పాటు బొమ్మలను కూడా ఇచ్చి పంపేవారట. ఇటువంటి వేడుకలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి జ్ఞాపకాలు మాత్రమే.